కేబిపిఎం ఆరాధనలో పాల్గొన్న మీకు అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు అందరికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ ఆరాధన మనం ఆరంభించక ముందు స్టార్టింగ్ పేరు మనకి కావ్య సిస్టర్ చేస్తారు, దీపా సిస్టర్ పాట పాడతారు. స్తోత్రం నాయన పరిశుద్ర ప్రేమ కనికరంగల మా తండ్రి, నీకు వేలాది వందనాలు తండ్రి. ఈ సాయంకాల సమయం మీ సన్నిధి మాకు ఇచ్చిన దేవానికి వేలాది వందల తండ్రి. కృపాశక్తి సంపూర్ణానికి వందనాలు తండ్రి. పరిశుద్రానికి వేలాది వందనాలు తండ్రి. ముఖ్యంగా గతించిన వారి కంటే మేము గొప్ప వారం అయితే కాదు నాయన, పాప మందు పుట్టిన వారమే తండ్రి. మమ్మల్ని క్షమించి మా కొరికి నువ్వు భూమి మీదకి వచ్చిన నాయన. మా కష్టాలు, మా కన్నీళ్లు, మా పాపాలు, మా రోగాలు, మా నరక శిక్షణ శిలలో భరించిన దేవా, అందుకు బట్టి నీకు వందనాలు తండ్రి. ఏమిచ్చి మీరు మేము తీర్చుకోలేం దేవా, ఏమిచ్చి నేను కొని దేవానికి కృపలో మమ్మల్ని అందరికీ జ్ఞాపకం చేసుకొని తండ్రి. ఒట్టి వారమైన మట్టి వారం మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని తండ్రి. పరిశుద్రానికి స్తోత్రం నాయన తండ్రి. నీకు కృపను బట్టి మమ్మల్ని క్షమించు తండ్రి. నీకు స్తోత్రం నాయన. ఏసయానికి కొన్ని లైవ్ లో ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకొని తండ్రి. ఎన్ని కుటుంబాలు వచ్చిన అన్ని కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి. యేసుప్రభ ఆది నుంచి అంతవరకు మీరు మహిమ పొందండి. వాక్యం ద్వారా, పాటల ద్వారా, వర్షిప్ ద్వారా మీరు మహిమ పొందని శోధనకి అపాయం అంతా కొట్టివేని తండ్రి. నీకు స్తోత్రం నాయన. పరిశుద్ర యేసుప్రభ మరి యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాయినా. మాలో ప్రతి పాప దోషాలన్నీ కడగని పరిశుద్ధపరచని దేవా, నువ్వు పరిశుద్ధ మమ్మల్ని కూడా పరిశుద్ధంగా ఉంచి సైతాన్ని బంధించి ప్రతి కీడు ఆటగాళ్ళని కొట్టివేయండి. సైతాన్ని బంధించి ఈ ప్రార్థన అన్నింటిలో మాకు తోడే నామానికి స్తుతి ఘనత మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అన్న. ఆమేన్. థాంక్యూ సిస్టర్, ప్రైజ్ ది లార్డ్. మన మధ్యలో దీపా సిస్టర్ మనకు పాట పాడతారు, తర్వాత మాధురి సిస్టర్ మనకు వాక్యం అందిస్తారు. ఆరాధింతున్ దేవా నిన్నే దినమెల్లనే కీర్తింతున్. ఆరాధింతున్ దేవా నిన్నే దినమెల్లనే కీర్తింతున్. ఆరాధనా 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 నీకే నీకే స్తుతి ఆరాధనా నీకే నీకే స్తుతి ఆరాధనా. ఆరాధింతున్ దేవా నిన్నే దినమెల్లనే కీర్తింతున్. వేకువనే నే పాడుచు స్తుతిగానము చేసెదను. వేకువనే నే పాడుతూ స్తుతిగానము చేసెదను. సిరి మండల సీతారతో నిన్ను గనపరిచి కొనియాడెదను. సిరిమండల సీతారతో నిన్ను గనపరిచి కొనియాడెదను. నీకే నీకే ఆరాధనా నీకే నీకే స్తుతి ఆరాధనా. ఆరాధింతున్ దేవా నిన్నే దినమెల్లనే కీర్తింతున్. ఆరాధింతున్ దేవా నిన్నే దినమెల్లనే కీర్తింతున్. నేను లేచండియున్నాను దేశపు వలె నా ప్రాణము. నేను లేచండియున్నాను దేశపు వలె నా ప్రాణము. నీ కొరకై తృష్ణ ఉన్నది దేవా నిన్నే చూడాలని. నీ కొరకై తృష్ణ ఉన్నది దేవా నిన్నే చూడాలని. నీకే నీకే ఆరాధనా నీకే నీకే స్తుతి ఆరాధనా. ఆరాధింతున్ దేవా నిన్నే దినమెల్లనే కీర్తింతున్. ఆరాధింతున్ దేవా నిన్నే దినమెల్లనే కీర్తింతున్. ఆరాధనా 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 ఆరాధనా. నీకే నీకే స్తుతి ఆరాధనా నీకే నీకే స్తుతి ఆరాధనా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ బ్రదర్ అండ్ సిస్టర్స్.
థ్యాంక్ యూ సిస్టర్, ప్రైజ్ లార్డ్ అందరికీ. ఇప్పుడు ఒక ప్రార్థన అంశం ఉంది. ఒక ముగ్గురు ప్రార్థించిన తర్వాత మన మధ్యలో మాధురి సిస్టర్ మనకి వాక్యాన్ని మనకు షేర్ చేసుకుంటారు. చెన్నై అనే బ్రదర్ కి ఆ హెల్త్ ప్రాబ్లం ఉందంట. ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దేవుడు ముట్టి స్వస్థపరచాలా, ఆయనకు సంపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వాలా, తర్వాత ముఖ్యంగా రక్షణ పొందాలా, ఆ కుటుంబం అంతా దేని కృపలో ఉండాలని ప్రార్థిస్తాం ముగ్గురుము. జాన్ బ్రదరు, తర్వాత శాంతమ్మ సిస్టరు, మన కళ్యాణి అక్క ముగ్గురు ప్రార్థిస్తారు. జాన్ బ్రదర్, ప్రైజ్ ద లార్డ్. బ్రదర్ చెన్నయ్య బ్రదర్ ఆయన పేరు చెన్నయ్య. ఆయనకి హెల్త్ ప్రాబ్లమ్ చాలా సీరియస్ ఉన్నాడు. దేవుడు ముట్టి స్వస్థపరచాలా, రక్షణ పొందాల, కుటుంబం అంతా ప్రభుని తెలుసుకోవాలని ప్రార్థించండి బ్రదర్. దేవుడు హీలింగ్ ఇవ్వాలి. ఆ బ్రదర్ సోదరం గొప్ప చేసిన పని ప్రారంభం చేసిన చెన్నయ్య బ్రదర్ మీరు ముట్టండి, స్వస్థపరచండి, అవసరపతి అవసరాలు తీర్చండి. ముఖ్యంగా స్వస్థ దయచేయండి, రక్షణ మార్గం దయచండి. కుటుంబం రక్షణ పొందాలి. ఆ బిడ్డకి ఏం లోటు ఉంది, ఏం ప్రాబ్లం ఉంది, ఏం ఇబ్బంది ఉంది, ప్రతి ఇబ్బంది నుంచి, ప్రతి బంధంగా నుంచి విడుదల దయచేయండి, స్వస్థత దయచేయండి. గొప్పదని పొందలా చేసిన ముఖ్యంగా బిడ్డని సాక్షిగా జీవించాలా, అనేక మంది సాక్షిని నడిపించాలి. నీ సన్నిధిని నడిపించాలా, నీ వాక్యం ప్రకటించాలా. దేవా మీరే సాయం దయచేయండి. ఆ బిడ్డకి ఏం లోటు ఉన్నాయి, మీరే సాయం దయచేసి విడుదల దయచేసి ఈ నామముగా మహిమకరంగా బిడ్డ ఉండలాగున మీరే సాయం దయచేసి విడుదల దయచేయమని ఏస్తున్నామని. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. శాంతమ్మ సిస్టర్, ప్రైజ్ ది లార్డ్. బ్రదర్ స్తోత్రం ప్రభా, స్తోత్రం 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 దేవా, పరిశుద్ధుడా, గొప్ప దేవా, యేసయ్య నీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. దయగలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ప్రభా చెన్నై బ్రదర్ నాయన హాస్పిటల్లో ఉన్నాడు ప్రభా, సీరియస్ కండిషన్ లో ఉన్నాడు ప్రభా. బ్రదర్ ను ముట్టండి, తాకండి ప్రభా, మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. అరికాలు మొదలుకొని ప్రభా నడినెత్తి వరకు నాయన నువ్వు ముట్టి స్వస్థపరచండి, మంచి ఆరోగ్యం దయచేయండి, ప్రతి అనారోగ్యాన్ని కొట్టివేయండి ప్రభా. నీ సాక్షి బిడ్డగా నిలబెట్టండి యేసు ప్రభా. సంపూర్ణ స్వస్థత ప్రభా నువ్వు దయచేయండి నాయన. యేసయ్య నీ గాయాల ద్వారా ప్రభా స్వస్థత ఉంది ప్రభా నాయన. నీ గాయాలు బట్టి హస్తంతో ప్రభా బ్రదర్ ను ముట్టండి అయా. బ్రదర్ దగ్గరికి వెళ్ళండి యేసు ప్రభా, నువ్వు ముట్టి స్వస్థపరచండి, నీ హస్తం పెట్టి బాగుచేయండి నాయన. నీ సాక్షిగా బిడ్డగా నిలబెట్టండి అయ్యా. నీ సాక్ష్యం చెప్పాలా ప్రభా, నువ్వు ఆశ్చర్య అద్భుత కార్యాలు జరిగించండి నాయన. కుటుంబానికి కావాల్సిన ప్రభా అవసరతలు మీరు తీర్చండి. ఆ తండ్రి బ్రదర్ వాడుతున్న మందుల్లో మీ రక్త ప్రోక్షణ దయచేయండి ప్రభా. యేసయ్యా నీకే వందనాలు తండ్రి. అయ్యా రూమ్ చుట్టూని అగ్ని కంచివేయండి, నీ దూతలు కాపుదల పెట్టండి యేసు ప్రభా. ప్రతి అనారోగ్యము, ప్రతి కీడు కొట్టివేయండి యేసు ప్రభా, ప్రతి శోధన కొట్టివేయండి యేసు ప్రభా. అయ్యా నువ్వే స్వస్థపరిచే దేవుడవు, కుటుంబానికి స్వస్థపరచండి నాయన. కుటుంబానికి రక్షణ దయచేయండి. బ్రదర్కి ఒకవేళ రక్షణ లేకపోతే ప్రభా రక్షణ దయచేయండి నాయన. మీరు ఒక అవకాశం మీరు దయచేయండి యేసు ప్రభా. నీకే వందనాలు నాయన, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. కావలసిన డబ్బులు కూడా ప్రభా మీరు సహాయం చేయండి ప్రభా. కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగించండి, మీరే శాంతి సమాధానం దయచేయండి అయ్యా. కుటుంబానికి మీరు తోడై ఉండండి యేసు ప్రభా. కుటుంబం అంతా రక్షణ పొందాలా, మారు మనసు పొందాలా యేసు ప్రభా. నువ్వే రక్షణలోకి నడిపించండి. ప్రతి ఒక్కరు ప్రతి అవసరత మీరు తీర్చమని ప్రార్థిస్తున్నా ప్రభా. బ్రదర్ ను స్వస్థపరిచి నీ సాక్షి బిడ్డగా నిలబెట్టుకోమని నీ హస్తానికి అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రార్థించండి అక్క. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. కృపగల ప్రభువా, సమస్తమును సమకూర్చి మేలుకరంగా చేయవాడవు నా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడవు నైనా, నువ్వు పరిశుద్ధుడవు మహాఘనుడవు ప్రభా. నా తండ్రి నీ పాద సన్నిధికి ప్రభ మేము ఒక విజ్ఞాపన తీసుకుని వస్తున్నాం నాయన ప్రభా. నా తండ్రి చెన్నయ్య అనే బ్రదర్ ని ప్రభ మీరు ముట్టండి ఏసీ. నా తండ్రి ఆ బిడ్డలో ఏమి అస్వస్థత ఉన్నదో ప్రభా, ఏ శరీరంలో ఏ భాగంలో నలత ఉన్నదో తెలియదు కానీ ప్రభా బిడ్డని ముట్టండి నాయన. నడినెత్తి నుంచి అరికాల వరకు ప్రతి ఎముకను కీలుగను ప్రభ నా తండ్రి ప్రభ మరి ప్రతి అవయవమును నా తండ్రి జీవంతో నింపమని ప్రార్థిస్తున్నాం. ప్రతి అవయవమును ప్రభా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. బిడ్డలోని ప్రతి బలహీనతను కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి. నీ యొక్క గొప్ప కార్యంలో బిడ్డ జీవితంలో జరిగించండి నాయన. మీకు గాయపడిన హస్తంతో ముట్టండి ప్రభా ఏసీ. నా తండ్రి సంపూర్ణమైన స్వస్థత కలగాలనైనా నా ప్రభ. నా విమోచకుడు ప్రతి విధమైన అంధకార మంత్ర చీకటి శక్తులు దురాత్మ సమూహాలు కాలిపోవును గాక. ఆ బిడ్డ జీవితంలో పనిచేస్తున్న ప్రతి బ్లాక్ మ్యాజిక్ కాలిపోవాలి యేసునామంలో ప్రభ. కార్యం జరిగించండి. అగ్ని చేత బిడ్డను మీరు ముట్టండి నా తండ్రి. ఆ బిడ్డ చుట్టూ కూడా ప్రభ మీ యొక్క కంచె వేసి నాయన కాపుదల దయచేయండి.
ప్రభా కుటుంబాన్ని అంతటినీ కూడా ప్రభా మీ యొక్క రెక్కల చాటున భద్రపరచుకోనండి. ఆ బిడ్డకు మీరు రక్షణ దయచేయండి అయినా, విశ్వాసంలో నడిపించండి ప్రభా. నా తండ్రి సంపూర్ణ స్వస్థత బుద్ధి దయచేయండి ప్రభా. ఏసీ నా తండ్రి శారీరకంగా, ఆర్థికంగా మా తండ్రి ప్రభా ఏ విషయమైనా ఆత్మీయంగా ప్రభ ఏ విషయంలో లోటు ఉన్నదో ప్రతి లోటుని మీరు సరిచేయండి నాయన. కుటుంబం అంతటినీ ప్రభ మీ యొక్క రెక్కల చాటున భద్రపరచమని జ్ఞాపకం చేసుకుంటూ ఏసీ తండ్రి మీరే గొప్ప కార్యములు జరిగించి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆపాదిస్తూ బిడ్డ జీవితంలో మీరు కార్యములు జరిగించమని యేసయ్య శక్తి గల నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అందరికీ. ఇప్పుడు మన మధ్యలో ఉన్న మాధురి సిస్టర్ మనకు దేవుని వాక్యం అందిస్తారు. సిస్టర్ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా యొక్క శుభాలు. మనం వాక్యాన్ని ధ్యానించుకునే ముందు ప్రార్థన ద్వారా ఆరంభించుకుందాము. పరిశుద్ర ప్రేమ కనికరం కృపల మా ప్రియపర్లకు తండ్రి యేసు ప్రభా, ఇదిగో తండ్రి ఎగదిరి మమ్మల్ని సజీవుడు ఎక్కడ వచ్చినందుకు నీకు వేలాది కోట్ల స్తుతులు స్తోత్రాలు యేసు ప్రభా. ఇదిగో తండ్రి ఎక్కడ ఇద్దరు ముగ్గురు మీ నామను కూడి ఉంటారు అక్కడ ఉంటాన్న దేవ, ఇదిగో తండ్రి మా మధ్యలో సంచరిస్తున్నందుకు నీకు వేలాది కోట్ల స్తుతులు స్తోత్రాలు యేసు ప్రభా. ఇదిగో తండ్రి యేసు ప్రభా, నీ వాక్యాన్ని చెప్తుండగా ప్రభా మీ యొక్క బూరుగా నన్ను వాడుకోండి యేసు ప్రభా. నా ఆలోచన తలంపులు తీసిపారండి ప్రభా. మీ ఆలోచన తలంపులతో నింపండి. మీ యొక్క బూరుగా వాడుకోండి ప్రభా. నా యొక్క సమస్త ప్రవర్తన అంతటా మీ అధికారాన్ని ఒప్పుకుంటున్నా ప్రభా. ఇక్కడ పరిశుద్ధాత్మాభిషేకం దయచేయండి ప్రతి ఒక్కరు ప్రభా. ఇదిగో తండ్రి ఆత్మకార్యం ఇక్కడ జరిపించండి యేసు ప్రభా. ఇదిగో తండ్రి యేసు ప్రభా, ఇదిగో నాది అంతవరకు మీరే తోండి ప్రభా. ఉదయం నుండి ప్రభా ఎన్నో పనులతో అలసిపోయిన ప్రభా. ఇదిగో తండ్రి యేసు ప్రభా ప్రతి ఒక్కరికి రిస్టరేషన్ దయచేయండి. వినగల చోలు హృదయం దయచేయండి యేసు ప్రభా. ఇదిగో తండ్రి వాక్యం విని వాక్యం సార్ జీవించాలి ప్రభా. ఇదిగో తండ్రి మా జీవితాలు నీకు భయంకరంగా ఉంటే కృపను అనుగ్రహించమని మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఫస్ట్ 1 పేతురు 2వ అధ్యాయము 21వ వచనం చూద్దాము. 1 పేతురు 2:21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఏం జరిగిందంటే ఇక్కడ క్రీస్తు మన కొరకు బాధపడి తన అడుగు జాడల్లో మనం నడవాలని మనకు ఒక మాదిరిని, ఇంగ్లీష్ లో చూసినట్టయితే ఒక లివింగ్ అస్ అన్ ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణగా ఆయన జీవించిండు. ఉదాహరణ అంటే మనము పోలుస్తా ఉంటాం కదా. ఇప్పుడు ఒక మంచి వాళ్ళని, ఇప్పుడు చెప్పిన మాట వినే వాళ్ళని, విన్న వాళ్ళని, చెప్పిన మాట వినే వాళ్ళని చూసి విన్న వాళ్ళని చెప్పిన మాట వినే వాళ్ళతో ఏమని పోలుస్తాం, అతను చూడు చెప్పిన మాట ఎంత బాగా వింటాడు అని చెప్పని కదా. కాబట్టి అతను ఒక ఎగ్జాంపుల్ గా మనం చూపిస్తా ఉంటాం. ఇప్పుడు ఇక్కడ క్రీస్తు ఏంటంట, బాధలు అనుభవించి శ్రమలు అనుభవించి మనకు ఒక మాదిరి జీవితాన్ని గడిపిండంట. దేవుడు కదా, దేవుడు ఎందుకు మాదిరిగా ఉంచిండు మనకి? దేవుడు కానీ మాదిరి ఉంచిపోయిండా? మనం ఆయన దేవుడు, మన మనుషులం కదా అని చెప్పిన ఆలోచన మనకు వస్తుంటది. కానీ ఇక్కడ శ్రమలు పడ్డాడు, ఆయన బాధలు పడ్డాడు. ఆ బాధల్లో కానీ మనకు ఆయన ఒక లైఫ్ స్టైల్ మనకు ఒక మాదిరిగా ఉంది. కాబట్టి అసలుకి ఈ రోజు క్రిస్టియన్స్ అనబడే మనకి మాదిరి ఎవరంటే, మనం ఏమని చెప్తాం, తడబాటు లేకుండా యేసు ప్రభు అని చెప్తాం. మనము పాటించినా పాటించకపోయినా మన యొక్క రోల్ మోడల్ ఎవరంటే ఏం చెప్తాం, యేసు ప్రభు అని చెప్తాం. అలా చెప్పుకునే మనము ఆయన యొక్క అడుగు జాడలను నడుస్తున్నామా? చెప్పుకుంటే సరిపోదు కదా, ఆయన అడుగు జాడలు నడిస్తేనే కదా. కాబట్టి ఈరోజు మనం ఆయన అడుగు జాడలు నడవాలని వాక్యం మనకు చెప్తుంది. ఆయన యొక్క మాట వినాలి, ఆయన యొక్క అడుగు జాడలు మనం నడవాలని వాక్యం చెప్తుంది. కాబట్టి ఆయన అడుగు జాడలు నడవాలంటే ఆయన ఏం చెప్పిండు అవి తెలవాలి కదా. తెలియకుండా మనం నడవాలంటే నడవలేం కదా. ఆయన ఏం చెప్పిండో చూద్దాం. ఒకవేళ ఈరోజు ఈ వాక్యంలో మనం నడుస్తూ ఉంటే అది లాస్ట్ వరకు, ఒకవేళ దేవుడు రాకడి వరకైనా, లేకుంటే ఈ లోకంలో మీ జీవితం మన జీవిత ప్రయాణం ఉన్నంత వరకైనా వాటిని కొనసాగించాలి. లేకుంటే మనం నేర్చుకోవాలి, వాటిని అవలంబించాలి, ఆయన ఒక మార్గంలో నడవాలి, ఆయన ఒక అడుగు జాడలో మనం నడవాలి. కాబట్టి మొదటిగా మనం చూసినట్టయితే ఆయన పుట్టుక గాని మనకి ఎలా ఉంటది అంటే ఒక రోల్ మోడల్ గా ఉంటది. ఆయన పుట్టుక గాని ఒక మాదిరికరంగా ఉంటది. ఒకసారి వాక్యం చూద్దాం మనం. లూకాసు వార్త 2:27 వచనం చూద్దాము. లూకాసు వార్త 2:7. తన తొలిచూలు కుమారుని కానీ పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయన పశువుల తొట్టులో పరుండబెట్టెను. ఇక్కడ ఏమైందంట, మనకు తెలుసు ఈ స్టోరీ అంతా. యేసు ప్రభు యొక్క జననం గురించి, ఆయన పుట్టుక గురించి మనం చూస్తున్నాం. ఆయన ఎక్కడ పుట్టిండో మనకు ఇవ్వలేదు ప్లేస్. కానీ అక్కడ అందరూ సత్రంలో ఆయన ఆ తొట్టిలో పుట్టిండు అని అంటారు. కానీ ఆయన ఎక్కడ పుట్టిండో మనకు అక్కడ రాసిలేదు. కానీ ఆయన్ని
పొత్తి బట్టలతో చుట్టి అక్కడ తొట్టిలో పనుకోబెట్టారు, పశువుల తొట్టిలో పనుకోబెట్టారు అని చెప్పారు. ఆయన ఎంత తగ్గింపు జీవితం. ఈ లోకానికి వచ్చేటప్పుడు ఆయన ఒక రాజు కదా, సర్వాధికారి కదా, లోకంలో ప్రతి ఒక్కటి నోటి మాటతోనూ సృష్టించిండు కదా, ఆయన ఎందుకు అంత తగ్గించుకొని రావాలి? జ్ఞానులు కానీ ఇప్పుడు రాజుకు ఆయన పుడుతున్నాడు అని చెప్పని తెలిసి వాళ్ళు ఏం చేస్తారు? హేరోద్ దగ్గరికి వెళ్తారు. ఎందుకంటే రాజు సంస్థానం దగ్గరికి వెళ్తారు, ఎందుకంటే రాజు సంస్థానంలో పుడతారు. కానీ మన ప్రభు ఏం చేసిండు? అక్కడ పుట్టల, అసలు ఎక్కడ పుట్టిన రాయలే. కానీ ఆయన ఎంత దీనత్వంగా ఉన్నాడంటే పొత్తి గుడ్డలతో చుట్టి సత్రంలో స్థలం లేనందున పశువుల తొట్లో పడుకోబెట్టినట్ట. ఆయన పడుకోవాలంటే ఎంత కాస్ట్లీగా పడుకోవచ్చు, ఎంత కాస్ట్లీగా పుట్టొచ్చు. కానీ ఏంది ఆయన పుట్టుక కానీ ఎంత తగ్గింపు చూపిస్తుంది, ఎంత తగ్గించుకొని ఉన్నాడు. ఈరోజు ఒక పరుపు కొనాలంటే ఎంతో ల్యాక్స్ లో, నేను మామూలుగా ఒక షాప్కి వెళ్ళిన, మామూలుగా మనము మ్యాట్రస్ కొందామని చెప్పని వెళ్ళి చూస్తే ల్యాక్స్ లో ఉంది కాస్ట్. నీకు ఎంత మెత్తగా ఎంత సున్నితంగా పనుకుంటే ఎంత ఇదిగా ఉండాలో అంత కాస్ట్ ఉంటది. దేవుడు అంత కాస్ట్ లో పనుకోవచ్చు కదా, కానీ అసలుకి ఆయన ఎంత తగ్గించుకొని వచ్చాడు, ఎంత తగ్గింపు. పొత్తిగుడ్డలతో చుట్టుకున్నాడు. ఆయన ఎక్కడ తొట్టిలో పనుకున్నాడు. ఆయన తలుచుకుంటే ఎక్కడైనా అసలుకి పనుకోవచ్చు కదా, కానీ ఆయన ఎంత తగ్గించుకొని ఉన్నాడు. ఈ రోజు మనం కానీ అలాగే తగ్గించుకొని ఉండాలి. మనకు ఎంత ఉన్నా కానీ మనం తగ్గించుకొని ఉండాలనే వాక్యం చెప్తుంది. మనం వేటిని బట్టి ఈ లోకంలో అతిశయించకూడదు. యేసు ప్రభు మనకు ఒక మాదిరిగా చూపిస్తున్నాడు. ఆయన జీవితం ఫస్ట్ నుండి చూస్తే ఆయన వస్త్రధారణ కానీ ఆయన జీవిత విధానం కానీ ప్రతి ఒక్కటి ఎంత తగ్గింపుగా ఉంటదంటే, ఆయన దీనవత్వం కానీ ఎంత మనకు ఒక మాదిరిగా ఉంచిండు. ఎందుకంటే ఈ లోకంలో దేవుడు ఆయన ఉండిపోవచ్చు కదా, మంచిగా కాస్ట్లీగా జీవించవచ్చు, ఏమందు వచ్చిన పని చూసుకొని వచ్చిండు ఈ లోకంలో పుట్టాలి, ప్రాణం పెట్టాలి, వెళ్ళిపోవచ్చు కదా. కానీ అలా ఎందుకు వెళ్ళిపోలేదు? అలా చేస్తే అర్థమేముంటది? కానీ ఆయన జీవితం మనకు ఒక మాదిరిగా ఉంచిండు. ఆయన యొక్క దీనత్వం మనం ఆయన పుట్టుక నుండే చూడొచ్చు. ఎంత దీనత్వంగా, ఎంత తగ్గింపుగా ఆయన ఒక అంగీని వేసుకొని ఆయన పని చేసిండు లోకంలో ఉన్నప్పుడు. ఎంత తగ్గింపు అతని జీవితం విధానం కానీ మనం చూస్తే ఎంత తగ్గింపుగా ఉంటది. ఆయనకు ఉండడానికి కానీ స్థలం లేదు కదా ఈ లోకంలో. నక్కలకు బొరియలైన ఉన్నా కానీ నాకు పడుకోవడానికి ఏం లేదంటుండు, గృహం లేదని అంటున్నాడు. ఎంత తగ్గింపు జీవితం. ఈరోజు మనము వేటిని బట్టి అతిశయిస్తున్నాం. ఆయన మనకు ఒక మాదిరిగా ఉంచిపోయిండు. ఆయనకు అంత ఉన్నా కానీ ఎంత తగ్గించుకొని జీవించిండు. ఈరోజు మనం ఏం లేకపోయినా కానీ ఎలా జీవిస్తున్నాం? ఉంటే ఎలా జీవిస్తున్నాం, లేకుండా ఎలా జీవిస్తున్నాం? ఒక సామెత ఉండిద్ది, అన్ని ఉన్నదంట అణిగి మణిగి ఉండిద్దంట, ఏమి లేని ఇస్తరాకంట ఎగిసి పడతా ఉంటది. వినడానికి కష్టంగా ఉంది కదా, కానీ అన్ని ఉన్న వాళ్ళు గమ్ముగా ఉంటారు. ఎందుకంటే ఆ విస్తరాకు పైకి లేవదు అన్ని ఉంటే. కానీ ఏం లేనిది ఎగిరెగిరి పడతా ఉంటదంట. ఈ రోజు మనం ఎలా ఉన్నాం? మన జీవితంలో తగ్గింపు ఉందా? ఈ రోజు మనకు కలిగిన వాటిని బట్టి మనం అతిశయిస్తున్నామా? ఇల్లుని బట్ట, లేకుంటే ఆస్తులను బట్ట, అంతస్తులు బట్ట, పేరు ప్రఖ్యాతులను బట్ట, తండ్రిని బట్ట, లేకుంటే ఈ లోకంలో ఉన్న పదవులను బట్ట, వేటిని బట్టి మనం అతిశయిస్తున్నాం? ఎన్ని వ్యర్థం కదా. వీటిని బట్టి అతిశయించడానికి ఏముంది? మనం వేటిని బట్టి ఒక క్రైస్తవుడు కానీ పిలబడే మనం వేటిని బట్టి అతిశయించాలి? కీర్తనలు 27:20 వచనం చూద్దామా? కీర్తనలు 27. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. ఏం చేస్తానంటే కొంతమంది వాళ్ళకున్న రథములు బట్టి అలాగే కొందరు గుర్రములు బట్టి అతిశయపడుతున్నారంట. అది దేవుణ్ణి ఎరగని వాళ్ళు అతిశయపడతారు. కానీ దేవుణ్ణి ఎరిగిన మనం దేన్ని బట్టి అతిశయించాలి? ఆయన యొక్క నామమును బట్టి. ఎందుకంటే ఈ రోజు రేపు పోతావు అవి, కానీ ఆయన నామం ఎల్లకాలం ఉంటది కదా. అన్ని నామల కంటే పైనామం, గన్నీ నామం. ఆయన నామంలో రక్షణ ఉంది, ఆయన నామంలో స్వస్థత ఉంది, విడుదల ఉంది, సమృద్ధి ఉంది, అన్ని ఉన్నాయి కదా ఆయన నామంలో. ఆయన నామం నువ్వు ఉచ్చరిస్తే చాలు అన్ని కలుగుతాయి కదా ఆయన చెంతకు చేరితే. ఇవన్నీ మనుషులు దేవుణ్ణి ఎరగని వాళ్ళు వాటిని బట్టి అతిశిస్తారు. కానీ మనం దేవుడి నామం బట్టి అతిశయిస్తాం. వాటిలోనే మనకు దేవుడి నామంలో దేవుడు సమృద్ధిగా మనకిస్తాడు. కాబట్టి మనం అతిశయించడానికి వీల్లేదు. దేని బట్టి ఈ లోకంలో వేటిని చూసి మనం అతిశయపడడానికి వీల్లేదు. ఇవంతా తాత్కాలికం. సంపాదించిన కానీ ఇవి ఒక రోజు మన ఎమ్మటి రావు. వస్తాయా? రావు. కానీ దేవుడి నామం మనకేం చేస్తుంది? దేవుడి నామము మనల్ని ఏం చేస్తుంటది? రక్షిస్తుంది, రక్షణ మార్గంలో నడిపిస్తాం, మన పాపాలకు అడిగిద్ది. కాబట్టి మనం ఈ లోకంలో వేటి యందు అతిశయించకూడదు.
ఆయన నామం యందు అతిశయించాలి. మన జీవితం ఎలా ఉండాలంటే ఒక తగ్గింపు మనం ఎట్ట పేరు తెచ్చుకోవాలంటే ఇప్పుడు యేసు ప్రభు గురించి మనం చెప్తున్నాం. ఆయన అంత సర్వాధికారి ఉండి తగ్గించుకొని జీవించిండని ఈ రోజు రేపు మన గురించి నా సాక్ష్యం చెప్పాలి. ఎలాగా తన జీవితము ఎంతున్నా కానీ తగ్గించుకొని ఉన్నాడు అని చెప్పని సాక్ష్యం మనం పొందుకోవాలి. ఎందుకంటే మన తండ్రి గాని అలాగే జీవించింది కదా. మనకు ఒక రోల్ మోడల్, ఆయన మనకు మాదిరిగా ఉంచిపోయాడు, ఒక ఎగ్జాంపుల్ గా జీవించిండు. కాబట్టి మనం ఈ లోకల వేటిని బట్టి, మనకున్న జ్ఞానాన్ని బట్టి వేటిని మనం అతిశయించకూడదు. పేరు ప్రఖ్యాతులను బట్టి ప్రతి ఒక్కటి వ్యర్థమే ప్రభువునందు. అవన్నీ ఏవి నిన్ను పరలోక రాజ్యాన్ని తీసుకోపోవు. అటన్నీ నేను సంపాదించుకోవద్దని చెప్పట్లా. అవన్నీ అవసరం, కానీ వాటి మీద మనం మనసు ఉంచకూడదు. మనకి ఎంతవరకు కావాలో అంతవరకు, మనం ఎంతవరకు ఉండాలో వాడుకోవాలో వాటిని మనం లోకంలో జీవిస్తున్నాం కాబట్టి మన జీవన విధానికి అవసరం అవుతాయి కాబట్టి అవసరమైనంత వరకే వాడుకోవాలి. మిగతాదంతా వ్యర్థం, అది పక్కన పెట్టేసారు, మనకు అనవసరం వాటితోటి. కాబట్టి మనం తగ్గించుకొని ఉండాలి. వేటి యందు మనము అతిశయపడకూడదు. ఇంకొకటి చూస్తే రెండవది ఆయన యొక్క క్షమాపణ హృదయం, ఆయన క్షమించే హృదయం. ఈ లోకంలో అతి కష్టమైన పని ఏంటంటే క్షమాపణ. క్షమించడం అనేది చాలా కష్టం కదా. కొన్నిసార్లు నాకు కానీ ఎవరనేది అంటే గబక్కన కోపం వస్తుంటది. అరే వీళ్ళని చేయని కానీ ఇట్ట గంటుండ్రు అని చెప్పని వీళ్ళని ఎట్ట చేయాలని చెప్పని ఎట్ట క్షమించాలి, నేను చేయలేదు కానీ వీళ్ళు ఇది చేస్తుండ్రు అని చెప్పాను. కానీ వాక్యం ఏం చెప్తుంది, క్షమించాలి. వాళ్ళు అంటారు ఒక దినాన దేవుడు నీ ఎందున్నాడు, ఖచ్చితంగా నీకు న్యాయం తీరుస్తాడు. కాబట్టి మనకు క్షమాపణ హృదయం ఉండాలి. యేసు ప్రభు కంటే మనం ఎక్కువ ఏమైనా పడుతున్నావా? ఒకప్పుడు నేనైతే ఎవరు ఏదనంటే ఎందుకులే అల్లాడిపోయేదాన్ని, కానీ తర్వాత దేవుడి కంటే ఎక్కువ నేనేమైనా పడుతున్నానని చెప్పని ఆలోచన వచ్చింది. దేవుడి కంటే మనం ఎక్కువ ఉమ్మివే పడుతున్నాం, దేవుడి కంటే ఎక్కువ కొట్టించుకున్నావా? కాదు కదా. ఆయన ముఖం మీద ఉమ్మివే పడ్డాడు, ఆయన చేయి నేరాలేసిండు. ఈ రోజు నా మీదగానే వస్తున్నాడు, కానీ ఒక దినాన దేవుడు వాళ్ళకి ఖచ్చితంగా చెప్తాడు, వాళ్ళు నీ దగ్గర తీసుకొస్తాడు, వాళ్ళు క్షమాపణ చెప్పిస్తారు. ఎందుకు నా జీవితంలో చాలా చూసిన. కాబట్టి రెండవది ఆయన మనకు మాదిరి పెట్టింది ఏంటంటే క్షమాపణ. వచనం చూద్దాము. మత్తయి సువార్త 26 మత్తయి సువార్త 26లో 51 చూద్దాము. ఇదిగో యేసుతో కూడున్న వారిలో ఒకడు చెయ్యి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుడిని దోషను కొట్టి వాని చెవి తెగ నరికెను. యేసు నీ కత్తి నీ వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకొని వారందరూ కత్తితోనే నశింతురు. ఏం చెప్తున్నారు? యేసు ప్రభు కత్తి పట్టుకున్న వాళ్ళు కత్తితోటే నశిస్తున్నారు అంటున్నాడు. కానీ ఇంకో చోట ఏం చెప్తాడు, ప్రభు వీళ్ళు ఏం చేసిండ్రో వీళ్ళకి తెలియదు అంటాడు. నేను ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే 12 సేనలు పంపిస్తా అంటాడు, 12 వేసే. కానీ ఆయన ఎంత తగ్గించుకొని క్షమించే హృదయం. ఆ సిలువలో కానీ కదా ఆయన ఎంత అవమానించిన వాళ్ళు కానీ తండ్రి వీళ్ళు ఏం చేసినా వీళ్ళు తెలియదు అని చెప్పని క్షమించిండు. ఈ రోజు మనం క్షమిస్తున్నామా? మనకు ఉండాల్సింది క్షమాపణ హృదయం. మనం క్షమాపణ హృదయం లేకుండా ఆయనకి ఇష్టడుగా జీవించున్నాం. రోజు మనము ఏదైనా తప్పు చేసి ప్రభు నాకు క్షమించాలని చెప్పి మనం వెళ్ళి మోకాళ్ళు వేస్తాం, ప్రార్థన చేస్తాం, ఏడుస్తాం, అన్ని చేస్తాం. కానీ ఎదుటోడు మనం ఎందుకు చేస్తే క్షమించలేకపోతున్నాం. ఈ రోజు నీ క్షమాపణలు క్షమింపబడాలంటే నువ్వు ఇతరులను క్షమిస్తేనే కదా. వాక్యంగానే ఉంది కదా మత్తయి సువార్త 6వ అధ్యాయంలో. ఎదుటి వాళ్ళని క్షమించకుండా మనం ఎలా క్షమాపణ అడుగుతాం? కష్టమే, కానీ అది అలవరుచుకోవాలి మనం. లేకుంటే ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చలేం. కోపం వస్తుంటది, కానీ కోపం పడేవాడిని ఏమంటుంది? మూర్ఖుడు అని అంటుంది వాక్యం సామెతల్లో. బుద్ధిహీనుడు అంటుంది. కోపం ఆయన చిత్తాన్ని నెరవేర్చదు కదా. ఆయన ఒక చిత్తం ఏంది? మనం ఈ లోకంలో జీవించినంత కాలం ఆయన వాక్యానుసారం జీవించాలి, తర్వాత మనం ఆయన సన్నిధిలో ఉండాలి. ఇదే కదా. కాబట్టి కోపం వస్తూ ఉంటది. మనం మూర్ఖుల్లాగా మనం ఈ లోకంలో ఉండకూడదు, భక్తిహీనుల్లాగా మనం ఉండకూడదు. క్షమించకపోతే కోపం వస్తే మనం పడుకునేదాకే ఉండాలి, తర్వాత ఉండకూడదు. ఎందుకంటే మనం పడుకుంటే ఆ మనిషి మీద ఇంకా ద్వేషం ఎక్కువైపోతా ఉంటది. ఏంది ఇట్టగా అంటున్నాడు, ఏం చేయాలి అని చెప్పని ప్లానింగ్స్ వస్తాయి. వాళ్ళు నెక్స్ట్ టైం ఎలా చేయాలి ఏంది అని చెప్పని. కానీ మనం మంచం మీద పడుకోక ముందే ప్రార్థన చేసి ఒప్పుకోవాలి. నేను ఈ మధ్య ఒక సాక్ష్యం విన్నా. భక్తి సింగ్ గారు అంట, ఆయన పడుకునే ముందంట ప్రార్థన చేస్తారంట, ప్రభు ఈ రోజు నేను ఏమైనా క్షమించకపోతే క్షమించాలి, ఎవరైనా ఎంత తప్పిదాలు చేస్తుంటే ఎవరి మీద నాకు కోపం ఉంటే తీసివేయండి ప్రభా, నేను క్షమిస్తున్నా ప్రభా అని. ఎందుకంటే ఒకవేళ ఈ నైట్ లో ఆయన ప్రాణం పోతే ఆయన మీద నింద ఉంటది కదా. ఎందుకంటే మనం ఒకరు పాపాలు క్షమిస్తేనే కదా మన పాపాలు క్షమిస్తాం అని దేవుడు అంటుంది. కాబట్టి మనం క్షమాపణ హృదయంగానే ఉండాలి. దేవుడు మనకు మాదిరిగా ఉంచాడు. ఆయన అంత సిలువలో కానీ అంత బాధపడుతున్నా కానీ అతను వేసిన వాళ్ళని కానీ ఆయన ఎంత క్షమించిండో ఈ రోజు మన యందు
తప్పిదాలు చేస్తున్నా, నిందలు వేసినా మనం ఓర్చుకుంటే దేవుడు ఒక దినాన నిన్ను తల ఎత్తుకునేటట్టు చేస్తాడు. ప్రస్తుత దినాన్ని చూసి మనం కృంగిపోతున్నామేమో, కానీ ఒక దినాన దేవుడు లేపుతాడు. కాబట్టి మనం కోపపడకూడదు. కోపం ఆయన చిత్తం నెరవేర్చదు. కోపం వల్ల ఏం సాధించలేం. ఎందుకంటే ప్రేమతోనే కదా మనం సాధించగలుగుతాం. ఈరోజు కోపపడితే మనం చేసిన క్రియలకి మనం ఈ లోకం మీద ఉండగలుగుతామా? దేవుడికి ఒక ఉగ్రతకి ఉండలేం. ఎందుకు? మన పాపాలు అలాంటివి. కానీ దేవుడు ఎంత ప్రేమిస్తుందంటే మారుతాడు అని చెప్పి చూస్తున్నాడు కాబట్టి మనకు అవకాశాలు ఇస్తున్నాడు. దేవుడే మనకు అవకాశాలు ఇవ్వలేంది. మనము మనుషులమై ఉండి మనుషులు క్షమించలేకపోతున్నాం. కాబట్టి మనం క్షమించే హృదయం మనకు ఉండాలి. మన పాపాలు క్షమింపబడాలంటే మనకేం తెలుసు మనం ఏం పాపాలు చేస్తున్నామో? కళ్ళ ద్వారా కానీ, చేతల ద్వారా, చూపుల ద్వారా, తలంపుల ద్వారా, హృదయం ద్వారా, ఎక్కడ పాపం చేసినా నరకమే కదా. ఏదో ఒక్క ఆజ్ఞ తప్పిపోయినా. కాబట్టి ఒక్క ఆజ్ఞ తప్పిపోయినా మన నరకం ఉన్నప్పుడు మనం ఇతరులు ఏవి ఎట్టా ఉన్నాం? కోపం ఉండగానే మనం నరహత్య సమానం కదా. హత్య చేస్తే మనం పరలోకం పోతామా? పోం కదా. కాబట్టి ప్రతి ఒక్కరిని మనం క్షమించాలి, మనం ప్రేమ చూపించాలి. ఎందుకంటే ప్రేమతోనే చేయగలుగుతాం. ద్వేషం వస్తే మనం ఒకటి చేస్తే వాళ్ళు అవతల 2 చేస్తారు. ఇలా చేసుకుంటా పోతే ఫుల్ స్టాప్ ఉండదు, కామాలే ఉంటాయి. కాబట్టి మనం దేవుడు మనకు మాదిరిగా, ఆయన క్షమాపణలుగానే మాదిరిగా ఉండండి. ఫస్ట్ది ఏంటంటే ఆయన యొక్క తగ్గింపు, దీనత్వం. ఆయన పుట్టుక ద్వారా, ఆయన జీవిత విధానం ద్వారా ఆయన తగ్గింపు. అలాగే రెండోది క్షమాపణ హృదయం. ఆయన యొక్క క్షమాపణ హృదయం. 3వ వచనం చూద్దాము. యోహాను సువార్త 8:10. యోహాను సువార్త 8:10. 8వ అధ్యాయం 10వ వచనం. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నువ్వు వెళ్ళి ఇక పాపం చేయకుము అని ఆమెతో చెప్పెను. ఒక వ్యభిచార స్త్రీని ఇక్కడ మనము ప్రభు ఉచ్చారణ చూస్తాం. ఆయన యొక్క మాటల్లో ప్రేమ కనపడుతుంది చూడండి. ఒక వ్యభిచార స్త్రీని ఏమంటున్నాడు? అమ్మా, వారెక్కడా అని అంటున్నాడు. అమ్మా అని అంటున్నాడు. ఈరోజు మనం అమ్మ అనగలుగుతామా? ప్రతి ఒక్క స్త్రీలో కానీ అమ్మని, అక్కజీలను చూసుకోగలుగుతున్నామా? ఎంత పాపం ఎక్కువైపోతుంది. చిన్న పిల్లలు మొదలుకొని, పుట్టిన 3 సంవత్సరాలు నెలలు బిడ్డలు మొదలుకొని 60 సంవత్సరాల పైన పడే స్త్రీల దాకా ప్రతి ఒక్కరి మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? ప్రతి ఒక్కరిలో అమ్మను చూడలేకపోతున్నారు, మన సహోదరిని చూడలేకపోతున్నారు. కాబట్టి కదా చిన్న బిడ్డలు కానీ అత్యాచారాలు చేస్తున్నారు. వాళ్ళ జీవితాలు ఎలా అయిపోతున్నాయి అంటే, మొన్న రీసెంట్ గా చూసిన చిన్న పిల్లలు చిన్న బిడ్డని అత్యాచారం చేసి చంపేశారు. వాళ్ళు ఎంత క్రూయాలిటీ ఉంది. కాబట్టి ఈ రోజు మన బిడ్డలకు మనం నేర్పియాలి. వాళ్ళు యేసు ప్రభు అమ్మను ఉచ్చరిస్తున్నాడు. ఈ రోజు మనం ఎవరినైనా స్త్రీలో అయినా అమ్మను చూడగలుగుతున్నామా? సహోదరిని చూడగలుగుతున్నామా? అలాగే అన్నదమ్ములను చూడగలుగుతున్నామా? పురుషుల్లో ఆయన మాట చూడండి, అమ్మ. ఒక వ్యభిచార స్త్రీని పట్టుకొని అమ్మ అంటున్నాడు. కాబట్టి మనం కానీ ప్రతి ఒక్క స్త్రీలో అమ్మ, చెల్లిని చూడాలి. మనం ఎటువంటి చెడు సాహిత్యాలు చేయకూడదు, చెడు చూపులు చూడకూడదు, చెడు మాటలు పలకూడదు. ఎందుకంటే చెడు చూపు చూస్తే నీ హృదయంలోనే వ్యభిచారం చేసినామని చెప్పని వాక్యం చెప్తుంది. శరీరం ద్వారా చేస్తేనే కాదు, హృదయంలో మాటల ద్వారా చేసినా కానీ వ్యభిచారమైన వాక్యం చెప్తుంది. కాబట్టి మనము ఎలా ప్రతి ఒక్కరిని, మనకి ఎవరు అన్నదమ్ములైనా మనం ఎంతలో ఉండాలో అంతవరకే మాట్లాడాలి, అంతవరకే చేయాలి. మన బిడ్డలకు నేర్పియాలి. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ మన భర్త తప్పితే అందరూ అన్నదమ్ములే కదా, అందరూ అక్క చెల్లిలే కదా, తల్లిలే కదా. ఈరోజు అనుకోవట్లేదు కాబట్టి భయంకరమైన స్థితిలో కూడా పోతున్నాడు. కాబట్టి మనము ప్రతి ఒక్కరిని చెడు చూపు ద్వారా మన మాటల ద్వారా కానీ చిక్కపడకూడదు అని చెప్పనని వాక్యం చెప్తుంది. మన ఉచ్చరణ కానీ ఎలా ఉండాలంటే పవిత్రంగా ఉండాలి. ఆయన మాటల్లో పవిత్రత ఉంది. ఈరోజు మనం మాటలో కానీ ఆ పవిత్రత ఉండాలి. కాబట్టి మనము మన బిడ్డలకు నేర్పియాలి. ఎందుకంటే బయట రోజులు మంచిగా లేవు, భయంకరమైన రోజులు ఉన్నాయి. వాళ్ళకి మనం నేర్పియాలి. ఇతను నీ అన్న అవుతాడు, సహోదరుడు అవుతాడు. ఆడపిల్లలు చెప్పాలి, ఈమె నీకు అక్క అవుతుంది, చెల్లి అవుతుంది అని మనం నేర్పిస్తే వాళ్ళు తప్పులు చేయడానికి కూడా, చిన్న బిడ్డలే తప్పులు చేస్తున్నారు ఈ రోజు. కాబట్టి వాళ్ళకి మనం చెప్పాలి, వాళ్ళని దేవుడి యొక్క భయభక్తులు పెంచాలి. అలాంటప్పుడు వాళ్ళు తప్పులు చేయడానికి ఉండదు. కాబట్టి మనము ప్రతి ఒక్కరి మాటల్లో కానీ నొప్పించకూడదు. యేసు ప్రభు అయితే అమ్మాని ఎలా పిలిచిండో మనం కానీ ఇతరులు అమ్మ, సహోదరునే చూడాలి, వాళ్ళు ఎలాంటి వారైనా కానీ. కాబట్టి మనం ఎలా ఉండాలి? మాటల్లో చిక్కబడకుండా ప్రతి ఒక్కరిని గౌరవించాలి.
ప్రతి ఒక్కరు మన సహోదరులుగా భావించాలి. అలాగే ఇంకొక వచనం చూద్దాము. యోహాను సువార్త 19:26. యోహాను సువార్త 19:26. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిల్చుంట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఇక్కడ మనకు తెలుసు శిలువ మీద యేసు ప్రభు ఉండి తన తల్లి యోహాను గురించి మాట్లాడుతున్నాడు. ఆయన శిలువ మీద ఉండగానే ఆయన ఒక బాధ్యత ఎలా ఉందో చూడండి. కొట్టబడ్డాడు, శిలువ మోసుకుంటా వస్తే కొడలతో కొట్టబడతా వచ్చాడు, శిలువ మీద ఆలాడుతున్నాడు. అయినా కానీ ఆయన యొక్క బాధ్యత, ఆయన ఒక లోకంలో వచ్చి వెళ్ళిపోవచ్చు కదా, ఈ లోకంలోకి వచ్చాడు ప్రాణం పెట్టి వెళ్ళిపోవచ్చు. కానీ ఆయన ఒక మనిషిగా ఆ మనిషిగా కానీ జీవించిండు. కాబట్టి వాళ్ళ తల్లి ఒక బాధ్యతగానే తీసుకున్నాడు. ఎందుకు తీసుకోవాలి? ఆయనకి సహోదరులుగానే ఉన్నారు కదా, సహోదరులుగానే ఉన్నారని మనకు వాక్యం చెప్తుంది. మార్కు సువార్త 6:3 ఆయనకి అక్క చెల్లెలు ఉన్నారని చెప్పని, యాకోబు, యోసే వీళ్ళందరూ అతని తమ్ముళ్లే కదా, వాళ్ళు చూసుకుంటారు కదా. ఈయన ప్రాణం పెట్టి వెళ్ళిపోవచ్చుగా, కానీ ఆయన అట్లా వెళ్ళిపోవాలా. ఆయన యొక్క తల్లి యొక్క బాధ్యతని ఎవరైతే తన రొమ్ముకు ఆనుకొని ఉన్నాడో యోహాన్కి అప్పచెప్పాడు. యోహాన్ గురించి చూసినట్టయితే ఆయన చిన్న వయసులో అపోస్తులు అందరిలో అతి చిన్న వయసు గలవాడు. ఆయన దగ్గరికి యేసు ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు చిన్న వయసు ఆయనదే, అంత చిన్న వయసులో వచ్చిండు. ఆయన దేవుడు హృదయాన్ని తెలుసుకోండు. అందుకే ఆయన రొమ్మును ఆనుకొని ఉండేటోడు. నన్ను పట్టిస్తారని చెప్పినప్పుడు పేతురు సైగలు చేస్తా ఉంటాడు యోహాన్కి, ఎందుకంటే యోహాన్ తెలుసుండిద్దని. ఎందుకంటే ఆయన చెప్తా ఉంటాడు, ఆయన అంత ప్రేమించిండు. ఆయన ఎవరు పడితే వాళ్ళ చేతిలో పెట్టకుండా ఈ నా తల్లి బాధ్యతను ఎవరైతే నిర్వర్తిస్తారో అని చెప్పని ఆలోచించి యోహాన్కి అప్పచెప్పాడు. అని ఒక మనిషిగా కానీ జీవించిండు. ఈ రోజు మనం ఆ బాధ్యతలు స్వీకరిస్తున్నామా? రోజు మన తల్లిదండ్రులు మనం పట్టించుకుంటున్నామా? మన తల్లిదండ్రులు కానీ పట్టించుకోవాలి కదా. వాక్యం అదే చెప్తుంది. ఆయన ఎలా బాధ్యత నిర్వర్తించిండో మనం కానీ అలాగే బాధ్యత నిర్వర్తించాలి. వాళ్ళ యొక్క బాగోగులు చూడాలి. ఈ తల్లిదండ్రులను సన్మానించమని వాక్యం చెప్తుంది కదా. ఆ వాక్యాన్ని కుదించి మన కొత్త నిబంధనలు 2 ఇచ్చిండు, పాత నిబంధనలు 10 ఆజ్ఞలు ఉండినాయి కదా. 10 ఆజ్ఞల్లో అది కానీ ఒక ఆజ్ఞగా ఉంది, నీ తల్లిదండ్రులను సన్మానించమని. వాళ్ళ యొక్క బాధ్యత మనం స్వీకరించాలని ఆయన ఆ విషయంలో కానీ ఒక మాదిరి ఉంచిపోయింది మనకి. మనం మన తల్లిదండ్రులు పట్టించుకోవాలి. ఎందుకంటే మన బాగోగులు మన చిన్నప్పటి నుంచి మనం ఒక ఏజ్ వచ్చి మనం ఒక స్థిరపడ్డదాకా వాళ్ళ సహాయం ఉండింది, సహాయం పొందుకున్నాం. వాళ్ళు మనల్ని అన్ని చేసిండ్రు. ఈ రోజు వాళ్ళు ఇదైనప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళు చిన్నప్పుడైతే ఏదైతే ప్రేమ చూపించినా అంతకంటే మనం చూపించాలి కదా. కానీ ఈ రోజు ప్రేమలు ఎక్కడ ఉంటున్నాయి? చల్లారిపోతున్నాయి, ప్రేమలు చూపించలేకపోతున్నారు. కాబట్టి మనం తల్లిదండ్రులు పట్టించుకోవాలి. అది ఒక ఆజ్ఞే. మనం వాళ్ళ బరువు బాధ్యతలు మొయ్యాలనేది కానీ వాక్యం చెప్తుంది. వాళ్ళని మనం చూసుకోవాలి. అలాగే తల్లిదండ్రుల గురించి కానీ పిల్లలు కోపం రేపొద్దని చెప్తుండ్రు. ఈరోజు ఎంతో మంది తల్లిదండ్రులు పిల్లలకు అనేసి రోడ్డు మీద లేస్తుండ్రు. చిన్న బిడ్డలు అడుక్కుంటుండ్రు, చిన్న బిడ్డలు అడుక్కుంటుండ్రు, అనాథాశ్రమంలో వేస్తుండ్రు. తల్లి చచ్చిపోతే తండ్రి బిడ్డలు అనాథాశ్రమంలో వేసిపోతుండు, తండ్రి చచ్చిపోతే తల్లి ఉంటే అనాథాశ్రమంలో వేసిపోతుంది. బిడ్డల బరువు బాధ్యతలు మోయలేకపోతున్నారు. అంత అవసరం ఏముంది? ఆ బిడ్డలు పోషిస్తే వాళ్ళకి పెద్ద బంగ్లాలు ఏం అవసరం లేదు కదా. తల్లి ప్రేమను కానీ ఓర్చుకోలేకుండా ఎంతో మంది ఉన్నారు. ఈ రోజు తల్లిదండ్రులు బిడ్డలు పట్టించుకోలేకుండా వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎంతో దుఃఖం వస్తుంది. వాళ్ళు అంటారు, మాకు అందరూ ఉండగానే పట్టించుకోరక్క, ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు అక్క అని. వాళ్ళకి కడుపు నిండా తినడానికి కానీ ఉండదు. ఒక గుడ్డు అడిగినారు వాళ్ళు. నాకు ఎంత ఇది అనిపించిందంటే, ఏం తింటారు మీకు ఏమైనా తేవాలంటే, రోజు పచ్చడి చేసిందంట. నాకు ఒక మాకు గుడ్లు కొని అక్క అని చెప్పన్నారు. మనం ఎన్ని డబుల్ ఆమ్లెట్లు వేసుకుంటాం, ఎన్ని గుడ్లు వేసుకొని ఉంటాం, ఎంత చికెన్లు తిని ఉంటాం. కానీ ఆ పిల్లలకి అయితే లేదు. ఎంత మంది రోడ్డు మీద అడుక్కుంటుండ్రు. ఏంటంటే, అక్క మా అమ్మ నా చూడరు అక్క వదిలేసిండ్రు అని చెప్పారు అంటున్నారు. రోజు బిడ్డల కంటే సరిపోదు కదా, వాళ్ళని ఒక సరైన మార్గంలో పెట్టాలి కదా. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అంటున్నారు. నీవు ఆ బహుమానాన్ని ఎలా చూస్తున్నావు? పట్టించుకుంటున్నావా? వాళ్ళని నిష్ఠూరు పెట్టొద్దు కదా. కాబట్టి ఒకరి యందు ఒకరు బాధ్యత కలిగి జీవించాలి. ఏ ఒక్కరిదైనా ఇది లేకపోతే అది ఉండదు. తల్లిదండ్రులు బిడ్డలు పట్టించుకోకపోయినా, బిడ్డలను తల్లిదండ్రులు పట్టించుకోకపోయినా అది నిలబడదు ఆ కుటుంబం. కాబట్టి ఒకరి యందు ఒకరు బాధ్యత కలిగి జీవించాలి. మనకి యేసు ప్రభు ఇక్కడ ఆయన చనిపోయే స్థితిలో కానీ ఎంత బాధ, ఎంత పెయిన్ఫుల్ గా ఉంటది. ముళ్ళ కిరీటము, మేకులు కొట్టించుకున్నాడు, అది మోసుకుంటా వచ్చి మళ్ళీ కోడా దెబ్బలు కొట్టించుకున్నాడు.
అంత బాధలో కూడా తన తల్లి గురించి ఆలోచించిండు. ఈరోజు మనం కానీ మా తల్లిదండ్రుల గురించి ఆలోచించాలి, వాళ్ళు పట్టించుకోవాలి. వాళ్ళ యొక్క బాధ్యత మన మీద ఉంది. అలాగే తల్లిదండ్రులు కానీ బిడ్డలు పట్టించుకోవాలి, వాళ్ళు వదిలేయకూడదు. వాళ్ళ జీవితాలు కట్టడానికి ఇచ్చిన బహుమాన దేవుడు నిన్ను నమ్మించిండు. ఆ జీవాలను యొక్క దేవుడి యొక్క సాక్షి నిలబెట్టాలి, మహిమార్థమే నిలబెట్టాలి. రేపు వాళ్ళ గురించి దేవుడు అడిగితే మనం ఏం సాక్ష్యం చెప్పాలి? నీకు ఇది 2 బహుమానాలు ఇచ్చా కదా, నువ్వు ఎలా చేసావు అని చెప్పారంటే, ఇదిగో ప్రభు నేను ఎట్లా చేశానని చెప్పగలుగుతామా? లేకుంటే ఏం చెప్పలేని స్థితిలో ఉంటామా? ఆయన యొక్క మహిమార్థం మనం పెంచాలి, ఆయన యొక్క మహిమార్థం వాళ్ళని దేవుడి గురించి తెలియజేయాలి. కాబట్టి మన బాధ్యతలు స్వీకరించాలి, బాధ్యతలు మనం తల్లిదండ్రుల్ని పట్టించుకోవాలి, తల్లిదండ్రులకి ఇది చేయాలి. వాళ్ళు మంచి చబ్బర్లు అన్నీ చూడాలి. ఒక సమయం నీకు చూసిండ్రు, నిన్నుగా చిన్నప్పుడు అట్లా అనుకుంటే సరిపోతుందా? బరువు అనుకొని ఉంటే అనుకోలేదు కదా. కాబట్టి మనగానే వాళ్ళని బరువు అనుకోకుండా ఒక బాధ్యతగా, మనకి అయితే యేసు ప్రభు ఎలా ఉన్నాడో అలా బాధ్యతగా మనం జీవించాలి. అలాగే ఇతరులు ఎందుకని మనం బాధ్యత కలిగి ఉండాలి. తల్లిదండ్రులు ఏంటి వాళ్ళ సంగతి నేను చెప్తాను, వాళ్ళందరికీ మనం చూపించాలి దేవుడి యొక్క ప్రేమ. దేవుడు ప్రత్యక్షంగా రాడు కదా. మనం ఎవరికైనా సహాయం చేస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకోండి, దేవుళ్ళలాగా వచ్చా ఉంటారు. మనం దేవుళ్ళం కాదు, కానీ ప్రభు ఇచ్చిన శక్తిని బట్టి మనం అతను సహాయం చేస్తే మనం దేవుడు అంటున్నారు. మనం ఇతరులకు కానీ బాధ్యత స్వీకరించాలి, వాళ్ళకి మనం సహాయం చేయాలి. ఎంతో మంది ఎంతో బాధలు కూడా పోతున్నారు, వాళ్ళందరికీ మనం సహాయం చేయాలి. కన్నీటిలో ఉన్న వాళ్ళు కన్నీటిని తుడుస్తున్నాం, మనం బాలేని వారికి ఎన్ని మనం ఎంతో మన బాధ్యతలు ఉన్నాయి. ఆయన లోకలు ఉన్నప్పుడు ఎన్ని బాధ్యతలు నిర్వర్తించిండు. ఈరోజు మనకి దేవుడు ఏదైనా ఇచ్చిండంటే వాటిని బట్టి మనం తిని మనము సంతోషించి మన ఫ్యామిలీ ఉండి మన వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతా ఇది వేసుకోవడానికి కాదు, అంత కూర్చుకోవడానికి కాదు మనకి ఇచ్చింది. నువ్వు తిను, నువ్వు మిగిలించుకో, కానీ ఇతరులకు కానీ నువ్వు సహాయం చేయాలి. అందుకని నీకు దేవుడు ఇచ్చింది. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ నిత్య జీవం పోయే వాళ్ళని ఆయనకి చేసిన ఎవరైతే కుంటివారు, ఎవరైతే అనారోగ్యం పోతున్న వాళ్ళకి పెట్టారు. అలాగే చెరసాల్లో ఉన్న చూడడానికి వెళ్ళారు, వస్త్రహీనులకు వస్త్రాలు ఇచ్చారు, ఆకలిగా ఉన్న వాళ్ళకి ఆకలి ఇచ్చారు, దాహం తీర్చారు. అలాగే పరదేశులకి ఎవరైతే చేర్చుకున్నారో వాళ్ళని వీళ్ళు ఏర్పరిచిండు, చేసిన వాళ్ళు చేయని వాళ్ళని. నువ్వు ఎప్పుడు వచ్చేవాళ్ళంటే ఈ అల్పుడికి ఎవరైతే చేస్తారో వాళ్ళు నాకు చేసినట్టు అని అంటున్నారు, ఈ అల్పుడికి ఎవరైతే చేస్తారో నాకు చేసినట్టు అని అంటున్నారు. దేవుడు డైరెక్ట్ గా రావట్లేదు కదా. అక్కడ ఒక మనిషిని నువ్వు చేస్తే దేవుడు మహింపరచబడతాడు. అక్కడ నిత్య జీవం, నిత్య అగ్ని. కాబట్టి మనం ఇతరులు ఎందుకని మనం బాధ్యత కలిగి ఉండాలి, మనం సాయం చేయాలి. వాళ్ళ కన్నీటిని మనం తొడవాలి. మనకు వస్తేనే కాదు కదా కన్నీరు, ఇతరులకు వచ్చినా కానీ తొడవాలి కదా. కాబట్టి ప్రతి ఒక్కరికి ఆయన ఎంతో మందికి సాయం చేసిండు. ఈరోజు నాది అనుకోకూడదు. కాబట్టి మనము ఇతరులకు కానీ ఇతరుల బాధ్యతలు కానీ మనం చూడాలి. ఈరోజు ఆ సద్బోధకు అతను ధర్మశాస్త్రం తెలిసిన అంతా వచ్చి దేవుడు పరీక్షిస్తున్నా అంతా చేసినా అని చెప్పని వచ్చి అంతా చేసినావు అంటే నువ్వు చేశాను ఒకటి తక్కువైందని అంటాడు. నీది అమ్మి పొరుగు వారికి ఏమంటే అతను సొరుగుతో వెళ్ళిపోతాడు. అతను గ్రహించలేకపోయాడు. అంత ధర్మశాస్త్రం అంతా నెరవేర్చినోడైతే అతను తెలియదా ఇది దేవుడు ఇచ్చిండు, దేవుడు అడుగుతుండని. అతను అది తన కష్ట జీతం అనుకున్నా కాబట్టే కదా పెట్టడానికి అతనికి మనసు రాలేదు. అదే ఇది దేవుడు ఇచ్చిండు, ఆయన ఇచ్చింది ఆయనకే ఇస్తున్నా అని చెప్పి అనుకుంటే ఆయన ఇచ్చిపోయాడు. ఈరోజు మనకు ఆయన గురించి ఆయన పేరు రాసిండేది, కానీ ఆయన పేరు రాయబడలేదు. ఎందుకు? అది అతని కష్టజీతం. ఎప్పుడైనా మనం కానీ మన కష్టజీతం అని మనం అనుకోవడానికి వెళ్ళలేదు. ఇది నా కష్టం, నా ఫలం నాది అంటే నాలాగే అయిపోతుంది. కాబట్టి మనం ఇతరులకు కానీ సహాయం చేయాలి, ఇతరుల యొక్క బాధ్యతగా మనం స్వీకరించాలి, ఇతరులకు ఓదార్పుగా మనం ఉండాలి, ఇతరులు మనం కన్నీటిని తొడవాలి, వాళ్ళకి ఏ అవసరం మనం తెలుసుకోవాలి. మన అవసరాలు మనం చూసుకునేది కాదు, ఇతరులకు కానీ సహాయం చేయాలి. అప్పుడే నిత్య జీవనంలోకి వెళ్ళగలుగుతాం. అలాగే లాస్ట్ ఫైనల్ ఇంకొకటి, ఆయన మనకి ఇంకొక విషయంలో కానీ మాదిరిగా ఉండిపోయిండు. లూకా 6:12 లూకా 6:12 ఆ దినమందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుటకు దేవుని ప్రార్థించటందు రాత్రి గడిపాను. ఆయన ప్రార్థనలో ఉన్నాడు. ఆయన ప్రార్థనా జీవితం. ఈరోజు మనలో ఎలా ఉంది ప్రార్థనా జీవితం? మన ప్రార్థన దేవుడికి ఎంత సమయం ఇవ్వగలుగుతున్నాం? ఆయన రాత్రి అంతా గడిపిండు. ఎవరు లేని చోటకి వెళ్ళి కొండకి వెళ్ళి దేవుడిని రాత్రి అంతా గడిపిండు. ఏదైనా పని చేసేటప్పుడు ఆ రోజు శిష్యుల గురించి ఆయన ఉదయమైనప్పుడు తన శిష్యులు పెంచి వాటి పనిలో ఏర్పరిచి అపోస్తల పేరు పెట్టింది. తన శిష్యులను ఏర్పరచుకోవాలనుకుంటే ముందు ఆయన
దేవుడి సన్నిధిలో గడిపండి. ఈ రోజు మనం ఏదో పని చేయాలనుకుంటే దేవుడి సన్నిధిలో గడుపుతున్నావా? మన సొంత తెలివితేటలు మన సొంత ఇది చేసి వాటికి అప్లై చేసి ఇది అవుతున్నావా? ఆయన ప్రార్థన జీవితం ఆయన వాడుకు చొప్పున ఇంకో చోట చూసినట్టయితే 4 అదే లూకా సువార్త 4:16 చూస్తే, తర్వాత తాను పెరిగిన నజరేతుకు వచ్చిన తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోకి వెళ్ళేట్టు వాడుక చొప్పున అంటే అదొక అలవాటుగా. ఈ రోజు మన ప్రార్థన జీవితం ఉందా? అది కానీ ఒక ఆజ్ఞగా ఇచ్చిపోయింది. అది ఒక మాదిరి చూపించండి ప్రభు మనకి. ఈరోజు దేవుడితో మనం ఎంతసేపు గడుపుతున్నాం? మన కష్టాలు వస్తేనే గడుపుతున్నావా? మనకి ఏదైనా అవసరత అయితేనే గడుపుతున్నావా? లేకుంటే అన్ని ఉన్నా కానీ దేవుడితో గడుపుతున్నావా? దేవుడు ఒక మనిషిని ఎంత ప్రేమించిందో మనకు తెలుసు. సాయంత్రం ఆయనతోటి మాట్లాడగలిగేటోడు. దేవుడు మనతోటి మాట్లాడాలి, ఆయన మనతో మాట్లాడి మనం ఆయనతో మాట్లాడాలని ఆయన అంతే కోరుకుంటుండే. ఈ రోజు దేవుడికి మనం సమయం ఇస్తున్నావా? కనీసం 1 గంట మన ప్రార్థన జీవితం ఉంటుందా? మనం ఏదైనా చేసేటప్పుడు దేవుని యొక్క అనుమతి తీసుకుంటున్నావా? మన ప్రార్థన జీవితం ఎలా ఉంది ఈ రోజు? దేవుడికి ఒక్క వాక్యం చూపిస్తాం. మీరు ప్రార్థన జీవితంలో మీరు అడిగిని పొందుకోవట్లేదంటే ఎందుకు పొందుకోవట్లేదు? దానికి సమాధానం చూపిస్తాను ఈరోజు. దానియేలు 9వ అధ్యాయం 9. ఒక నిమిషం బ్రదర్. 18వ వచనం సిస్టర్. నువ్వు నా ప్రియుడు కనుక ఆ వచనం ఎక్కడ సిస్టర్? కొద్దిగా చెప్పగలుగుతున్నా? ఇక్కడ అందరికైతే ఇదిగో 23వ వచనం. 23. ఈ రోజు మన ప్రార్థన జవాబు రావట్లేదంటే ఎందుకు రావట్లేదు? ఇక్కడ చూద్దాం. 23వ వచనం. నీవు బహు ప్రియుడు గనక నీవు విజ్ఞాపన చేయ ఆరంభించినప్పుడే ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళవలన ఆజ్ఞ బయలుదేరును. ఏందంట? ఆయన ప్రార్థించినప్పుడే సమాధానం బయలుదేరిందంట. ఈ రోజు మనం ప్రార్థిస్తుంటే సమాధానం ఎందుకు పొందుకోవట్లేదు? ఎందుకంటే మనం ఆయన దగ్గరగా లేము, ఆయన బహుప్రియులుగా లేము కదా, ఆయనకి ఇష్టమైన బిడ్డలో లేము కదా. ఎవరైతే ఆయన హృదయానికి ఆనుకొని ఉంటారో వాళ్ళకి సమాధానం తొందరగా వస్తుంది. ఆయన మాట్లాడతారు కదా. ఇప్పుడు మనం బయట మాట్లాడే వాళ్ళతోటి ఇంట్లో మాట్లాడే వాళ్ళకి తేడా ఉంటది కదా. ఇప్పుడు నీ కింద నీ కొలీగే ఉంటారు, నీ పని వాళ్ళతో మాట్లాడే విధానం అదే నీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడే విధానం తేడా ఉంటది కదా. నువ్వు రెస్పాన్స్ తొందరగా ఎవరికి ఇవ్వగలుగుతావు? ఇంట్లో వాళ్ళకి ఇవ్వగలుగుతావు. ఎందుకు? వాళ్ళకి దగ్గర వాళ్ళు కాబట్టి వాళ్ళకే రెస్పాన్స్ ఇస్తావు. ఎప్పుడు? నిదానంగా ఇస్తావు. ఈరోజు మనం దేవుడికి బహుప్రియులుగా లేము, అందుకే మనం అడిగితే పొందుకోలేకపోతున్నాం. వినడానికి చాలా కష్టంగా ఉంటది కదా. బహుప్రియుడిగా ఉండాలంటే మనం ఆజ్ఞలు పాటిస్తేనే కదా, ఆయన హృదయానుసారంగా ఆయనతో కనెక్షన్ ఉంటేనే కదా. అంత కనెక్షన్ లేకుండా మాట్లాడు అంటే ఎట్ట మాట్లాడతాడు? యోహానుతో కానీ మాట్లాడిండు కదా. ఆయన ఎప్పుడు ఆయన హృదయాన్ని ఆనుకొని ఉండేటోడు, ఆయనకి అన్ని చెప్పేటోడు. ఆ పద్మనాభ దీపంలో ఆ ప్రకటన గ్రంథం అంతా మనకి ఇవ్వబడిందంటే ఆయన దేవుడికి ఎంత హృదయానికి ఆనుకొని ఉంటే, ఆయన దేవుడికి ఎంత దగ్గర జీవిస్తే ఆయనకి బయలుపరచబడింది ప్రకటన గ్రంథం. దానియేలు ప్రార్థించగానే జవాబు అందింది. ఈరోజు మనం ప్రార్థిస్తుంటే జవాబు ఉంటుందా? అన్నట్లా. ఎందుకంటే దేవుడికి మన కనెక్షన్ దూరంగా ఉంది కాబట్టి కనెక్ట్ అవట్లా. కొన్నిసార్లు డిస్కనెక్ట్ గానే అవుతుంది కదా. కాబట్టి మనం ప్రార్థన జీవితం కానీ ఆయనతో గడపాలి. ఆయన ఏ విధంగా అయితే ఉదయం అంతా సేవ చేస్తాడు, నైట్ వెళ్ళి ప్రార్థన చేస్తాడు. ఏం చేయాలి, ఎలా చేయాలి అని చెప్పని ఈరోజు మనం ప్రార్థించగలుగుతున్నామా? దేవుడికి దగ్గరగా ఆయన హృదయానుసారంగా ఆయన దగ్గరగా హృదయం ఆయన రొమ్ము మీద ఆనుకొని ఉంటున్నాం. మనం ఉండలేకపోతున్నాం. మన పనులు చేసుకోవడానికే సమయం సరిపోతుంది అంటాం కదా. నాకు కుదరట్లేదు, ఈరోజు కుదరట్లేదంటే నువ్వు ఆయనకి ఇష్టంగా లేవు. ఆయన ప్రియుడు అనే దానికంటే బహుప్రియుడు అని అంటున్నాడు. బహు అంటే ఏంది? ఆయన ఎంత దగ్గరగా జీవించుంటాడు, ఆయన జీవితాన్ని ఆయన కోసం ఎంత ఇదిగా చేసుకున్నాడు. కాబట్టి మనం కానీ ప్రార్థనా జీవితం ఉండాలి. ప్రార్థనా జీవితం లేకపోతే ఆయనకి ఇష్టంగా ఉండలేము, ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చలేము. ఎందుకంటే మన ఆలోచన తలంపులు పెట్టుకొని పోతాం. ప్రార్థించాలి, మనం మందిరానికి వెళ్ళాలి, దేవుడు వాక్యం వినాలి, ధ్యానించాలి. దీవారాత్రములు ధర్మశాస్త్రం ధ్యానించేవాడు ధన్యుడు అంట. దీవారాత్రములు ధ్యానించాలి. మనం ఆ వాక్యాన్ని మనం మెడిటేట్ చేసుకుంటా ఉంటే, మన జీవితంలో అప్లై చేసుకుంటా, ఇప్పుడు ఆ వాక్యం మనం ధ్యానిస్తూ ఉంటే మనతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. వాక్యమే కదా యేసు ప్రభు నీతో మాట్లాడుతున్నప్పుడు నీ జీవితాన్ని నువ్వు కట్టుకోగలుగుతావు కదా. ఆయనకి ఆశ ఉంటుంది కదా నీతో మాట్లాడి, నా బిడ్డ అడుగుతుంది, నా బిడ్డకి ఇది కావాలని. రోజు మనం ప్రార్థన చేస్తే పొందుకోలేకపోతారంటే ఆయన హృదయానుసారంగా లేము, ఆయనకు దూరంగా వెళ్ళిపోయినాం మనం. ఎన్ని రోజులైందో
మనం ఆయన తోటి కలిసి ప్రార్థన చేసి. ఒకప్పుడు నా జీవితం నాకు కానీ ప్రార్థన అంటేనే కూర్చోబుద్దే కాదు. 5 నిమిషాలు 10 నిమిషాలు నామకే వాస్తు. నాకు అప్పుడు రక్షణ కాలేదు. కాకపోతే నాకు ఎట్టగంటే నాకు ఏదైనా అవసరత కావాలంటే దేవుడి దగ్గరికి వెళ్ళాలి, ఆయన అడగాలి, పొందుకోవాలి, ఇదే తెలుసు. కానీ దేవుణ్ణి ఆయన హృదయం తెలుసుకున్న తర్వాత ఆయనతో గడిపితే మనం తెలుస్తుంది. మనం ఎక్కడ తప్పిపోకుండా ఆయన చూపిస్తా ఉంటాడు. ప్రార్థనలో ఏంటంటే బుద్ధి చేస్తుంటాడు. ఒకప్పుడు నేను చేసిన తప్పులైనా క్షమాపణలు, ఎవరినైనా హృదయంలో తప్పులు పెట్టుకుని ఉన్నా కానీ, ఎవరైనా క్షమించలేకుండా ఉన్నా కానీ, ఎవరైనా తిట్టినా కానీ, ఎప్పుడో జరిగిపోయినా కానీ జ్ఞాపకం చేస్తా ఉంటాడు. అన్ని జ్ఞాపకం తెచ్చుకుంటా, అన్ని క్షమాపణ అడుగుతా. అలాగే నా ముందు జీవితం ఎలా గడపాలి ప్రభా, ఫ్యూచర్ లో నాకు చూపించు, ఎక్కడ తప్పిపోకూడదు అని చెప్పని దేవుణ్ణి అడుగుతా. ఆయన సహాయం పెడతా ఉంటా. ప్రార్థన అంటే 1 వే అనుకుంటారు, మనం ఆయనకి అడగడమే అనుకుంటారు. కానీ ప్రార్థన 2 వేస్. నువ్వు మొర్రపెట్టి నీకు ఉత్తరం ఇస్తా అన్నారు కదా. మనం మొర్రపెట్టి ఎన్ని రోజులు అవుతుంది, ఆయన సన్నిధిలో కూర్చొని ఎన్ని రోజులు అవుతుంది. ఈరోజు మన జవాబు రావట్లేదని మన అవిశ్వాసం వస్తుందంటే కారణం ఏంది? మనం ఆయనకి ఇష్టంగా లేము. నువ్వు ఇష్టంగా ఉంటే ఆ రోజే కదా సమాధానం వచ్చి, దానియాలకి ఆ రోజు ఆరంభమైంది కదా. కానీ ఈ రోజు మనం సమాధానం పొందుకోవట్లేదంటే మనం ఆయనకి ఇష్టానుసారంగా లేము, ఆయనకి ప్రియులుగా లేము. కాబట్టి ఆయనకు మన ప్రియులుగా ఉండాలి, ఆయన వాక్యాన్ని ధ్యానించాలి, ఆయన మాట ఏందో వినాలి. ఇత మాట్లాడతారు కదా దేవుడు, ఆయన స్వరం వింటున్నావా? వెళ్ళకపోతే మనం వ్యర్థమే కదా. మన దేవుణ్ణి నమ్ముకొని కానీ చచ్చిన వారం అయిపోతాం కదా. కాబట్టి ఆయన సన్నిధిలో ఆయన ఎలా ప్రార్థించాడో మనం కానీ అలాగే ప్రార్థించాలి. మన శోధనలో పడకూడదు. అంటే మనం మెలుగుని ఒక పేతురుతో అంటాడు, ఒక్క గడియని మెలుగుకొని ప్రార్థించలేమంటాడు. ఇదేనా మనల్ని అడిగితే మనం ఏం చెప్పగలుగుతాం? 24 గంటలు ఒక్క గంట నా కోసం గడపలేవా అని అంటే మనం సమాధానం చెప్పగలుగుతామా? కాబట్టి ఆయన మనకు ప్రతి ఒక్క విషయంలో మాదిరిగా ఉన్నాడు. ఆయన పుట్టుక ఒక దీనత్వంలో పుట్టిండు, ఒక తగ్గింపు, అలాగే ఆయన ఒక క్షమాపణ హృదయం, అలాగే ఆయన ఒక మాటలో కానీ ఉచ్చరింపు, అమ్మ అని పిలిచిండు. ఈరోజు మనం ఎలాగా మన బిడ్డలకు నేర్పియాలి అమ్మ అనేది. ప్రతి ఒక్కరు మన సహోదరులాగా ఉండాలి, ఎక్కడ అపవాదం చోటు ఇవ్వకూడదు. అలాగే మన యొక్క ప్రార్థన జీవితం, మనం అవసరం అయిపోతే దీవారాత్రులు ప్రార్థిస్తూ ఉంటాం కదా. మనకి ఏదైనా ఇదైతే మనం ఎంత స్వార్థపరులం అంటే మన అవసరానికి దేవుడి దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుంటాం, మొర పెట్టుకుంటాం, నిబంధనలు చేసుకుంటాం. అవసరం తిరిగిపోయిన తర్వాత ఏమవుతుందో చేద్దాలు అనుకుంటాం. దేవుడిగా నట్టగా అనుకుంటే మనం ఏమైపోతాం? కాబట్టి మనం ఆయన సన్నిధిలో ప్రార్థించాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయన ధర్మశాస్త్రం ధ్యానించాలి. అలాగే తల్లిదండ్రుల బాధ్యత, ఇతరుల యొక్క బాధ్యతగా మనం స్వీకరించాలి. మన తల్లిదండ్రుల బాధ్యత, అలాగే మన కుటుంబ బాధ్యత, ఇతరుల బాధ్యతగా మనం స్వీకరించాలి. ప్రతి ఒక్క దాంట్లో మనకు ప్రభు మాదిరి చూపించిండు. ఏదో ఒకటి తప్పిపోయినా కానీ ఇంకా మనం చాలా విషయాలు మాదిరిగా ఉన్నాడు. ఆయన పుట్టిన దగ్గర నుండి అన్ని విషయాలు మనలాగే శోధింపబడ్డాడు. హెబ్రీ రాసిన పత్రికలో అన్ని విషయాలు శోధింపబడ్డాడు ఒక మనుషుడిగా. కానీ ఆయన వచ్చిన పనిని, పర్పస్ ని అంతా జీవించిండు, ఈ లోకాన్ని విడిచిపెట్టిండు, మనకు ఒక మాదిరిగా ఉండిండు. ఈ రోజు మనం క్రైస్తవులను పడితే సరిపోదు కదా. ఆయన ఒక అడుగు జాడల్లో నడిస్తేనే కదా మనంగా క్రైస్తవులను పడేది. మేము క్రిస్టియన్స్ అని చెప్పుకుంటే సరిపోదు కదా. మన ప్రవర్తనను బట్టి, మన యొక్క విధానం బట్టి, నడవడికలను బట్టి ఉంటది. కాబట్టి మనకి ఎలా నడవాలో ప్రభు కొన్ని మాదిరి చూపించిండు. ఒకవేళ లేకపోతే మనము నేర్చుకుందాం. ప్రభా సహాయం దయచే ప్రభా, నువ్వు మాదిరిగా ఎలా జీవించావు మేము కానీ అలా జీవించాలి, ఎక్కడ తప్పిపోకూడదు, నీ అడుగు జాడలేదు మేము నడవాలని చెప్పి ప్రార్థిద్దాం. ఒకవేళ మనం ఆయన అడుగు జాడలు నడుస్తుంటే ప్రభా అంతం వరకు నీ అడుగు జాడలు నేను నడవాలి, ఎక్కడ తప్పిపోకుండా తోడునమని ప్రార్థన చేద్దాం. పరిశుద్ర ప్రేమ కనికరం కృపల ప్రియపల్లకు తండ్రి యేసు ప్రభ, ఇదిగో తండ్రి యేసు ప్రభ, నువ్వు ఈ లోకంలో మాకు ఒక మాదిరిగా, ఒక ఉదాహరణగా జీవించిపోయినావు ప్రభా. ఇదిగో తండ్రి అడుగు జాడలు నడవమన్న ప్రభా. ఈ రోజు మేము కానీ ప్రభా ఎక్కడైనా తప్పిపోతుంటే ప్రభా చూపించండి ప్రభా, ఒప్పుకునే వాళ్ళు ఇదిగో తండ్రి విడిచిపెట్టాలి, నీ అడుగు జాడలు మేము నడవాలి ప్రభా. ఇదిగో తండ్రి ఏ ఒక్క ఆజ్ఞ తప్పిపోయినా కానీ ప్రభా మేము ప్రభా నరకంలోకి వెళ్ళిపోతాం ప్రభా. ఏ ఒక్కరు మేము నరకంలోకి వెళ్ళకూడదు ప్రభా. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు ప్రభా, భయంకరంగా ఉంటది ప్రభా. ఇదిగో తండ్రి నీ అడుగు జాడలు నడిచి నీ మాట వినవాని నువ్వు నిత్య జీవం అనుగ్రహిస్తాను ప్రభా. ఇదిగో తండ్రి మేము నిత్య జీవంలో ఉండాలి యేసుప్రభు, నీతో పాటు ఉండాలి ప్రభా. ఇదిగో తండ్రి అటువంటి కృపను మాకు దయచేయండి యేసు ప్రభా. ఇదిగో తండ్రి యేసు ప్రభు మళ్ళీ లోపాలు చూపించండి ప్రభా. ఇంకో ప్రభా వాటిని సరి చేసుకోవాలి యేసు ప్రభా. నీ ఎందుకు భయభక్తులు జీవించాలి, నువ్వు చూస్తున్నావని మేము భయపడాలి యేసు ప్రభా. లోకం మనుషులకు కాదు ప్రభా. ఇదిగో తండ్రి వేషదన్నం వాళ్ళు ఏమనుంటే తీసిపారిన ప్రభా. ఇదిగో తండ్రి యేసు ప్రభా నీ ఇష్టానుసారంగా, నీ హృదయానుసారంగా మేము జీవించాలి, నీ ఎందుకు భయభక్తులు జీవించాలి యేసు ప్రభా.
అటువంటి కృపను దయచేయండి యేసు ప్రభా. అలాగే తండ్రి అనారోగ్యపోతున్న ప్రతి ఒక్కరి పేపర్ జ్ఞాపకం చేసుకుని ముట్టండి, స్వస్థపరచండి యేసు ప్రభా. యేసు ప్రభా కలిసి మీ పొందిన గాయాలు స్వస్థతుంది, మీ గాయపడిస్తూ ముట్టండి, స్వస్థపరిచిన ప్రభా. ఇదిగో తండ్రి చెన్నై బ్రదర్ గురించి ప్రార్థిస్తున్న ప్రభా. డాక్టర్లు అయితే చేతులు ఎత్తేసారు ప్రభా, కానీ డాక్టర్ కంటే పరమ డాక్టర్ పరమ వైద్యులు మీరే ప్రభా. ఇదిగో తండ్రి మీరు ముట్టి స్వస్థపరచరు ప్రభా. నువ్వు చనిపోయిన లాజరస్ లేపిన దేవుడు వేసు ప్రభా. ఇదిగో తండ్రి అతను ముట్టండి, లేవనెత్తను ప్రభా. నేను తెలుసుకోకుండా చనిపోతే ప్రభా అతను నరకానికి పోతాడు ప్రభా. ఆత్మ నరక పోవడానికి వీల్లేదు ప్రభా. అతనికి సువార్త ప్రకటించాలి ప్రభా. ఇదిగో తండ్రి అతని జీవితాన్ని కట్టుకుని ఒక సాక్షిగా గొప్ప సాక్షి నిలబెట్టండి ప్రభా. ఇదిగో తండ్రి ఎవరైతే మన పడకల మీద ఉన్నారో వాళ్ళందరూ ముట్టండి, స్వస్థపరచండి యేసు ప్రభా. నువ్వు పొందిన గాయాల స్వస్థత ఉంది ప్రభా. నీ గాయపడ్డ ముట్టండి, స్వస్థపరచండి. ఆ వాక్యం వాళ్ళ జీవితంలో నెరవేర్చండి ప్రభా. ప్రతి ఒక్కరి సేవలో బలంగా వాడుకోండి ప్రభా. ఇదిగో తండ్రి యేసు ప్రభా, ఈ రాత్రి కాసం స్థితి ఆరాధించి కృపడిచ్చినందుకు వందనాలు యేసు ప్రభా. ఇదిగో తండ్రి రాత్రి కాసం మంచి నిద్ర దయచేయండి యేసు ప్రభా. ఇదిగో తండ్రి అలాగే తెల్లాలేసి స్తుతించి ఆరాధించి కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ తండ్రి. ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. యేసుక్రీస్తు కృప, కనికరము, ప్రేమ, సమాధానం, నడిపింపు చేరువచ్చిన మనందరికీ లోకంలోని సకల పరిశుద్ధులకు సదాకాలం తోడేగా నడిపించనుగా. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్, అందరికీ ప్రైజ్ లార్డ్. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్. అందరికీ ప్రైజ్ లార్డ్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికి. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి. ప్రైజ్ లార్డ్ సిస్టర్.